నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ పదాల గురించి మాట్లాడుకుందాం. పైకి చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ వాటిని కొంచెం లోతుగా చూస్తే మన ఆలోచనా విధానాన్ని, మనం ప్రపంచాన్ని చూసే దృష్టిని ఎలా ప్రభావితం చేస్తాలో అర్థమవుతుంది. మన ఉద్దేశం కేవలం వాటికి అర్థాలు చెప్పుకోవడం కాదు. ఈ పదాలు మనల్ని ఒక ప్రయాణంలో తీసుకెళ్తాయి. ఒక వస్తువును వివరించే పదం దగ్గర్నుండి ఒక వ్యవస్థ గురించి, అక్కడ్నుంచి మనిషి ప్రవర్తన వరకు. సరే, మరి ఆ ప్రయాణం మొదలు పెడదామా? మనం మొదటగా మ్యాగ్నిఫై అనే పదం గురించి మాట్లాడుకుందాం. దీని అర్థం చాలా సూటిగా ఉంటుంది కదా. ఒక వస్తువును ఉన్నదానికంటే పెద్దదిగా కనిపించేలా చేయడం. మన దగ్గరున్న ఉదాహరణ కూడా చాలా స్పష్టంగా ఉంది. కటకం చిన్న వస్తువులను పెద్దదిగా చేస్తుంది. చిన్నప్పుడు భూతద్దం పట్టుకుని చీమలు చూసినట్టుంది. అవును, ఆ ఉదాహరణ చాలా ప్రాథమికమైనది. కానీ ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, ఈ పదం కేవలం భౌతిక రూపాన్ని మార్చడం గురించే కాదు, ఓ మన అవగాహనను, మన దృష్టికోణాన్ని కూడా మార్చడం గురించి చెప్తుంది. ఒక కటకం మన కంటికి కనిపించని వివరాలను ఎలా బయటపెడుతుందో, అలాగే మనం కూడా కొన్నిసార్లు ఒక సమస్యను మనసులో మ్యాగ్నిఫై చేస్తాం. అంటే ఉన్నదానికంటే పెద్దదిగా చేసి చూస్తాం. ఖచ్చితంగా. ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక చిన్న తప్పు జరిగుంటుంది, అంతే. ఇంటికి వచ్చాక కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. అదే, అయ్యో నా పరువు పోయింది, నా కెరియర్ నాశనమైపోయింది అని దాన్ని మనమే ఒక పెద్ద వైఫల్యంగా మార్చుకుంటాం. ఆ కోణంలో నేను ఆలోచించలేదు. అంటే ఒక రకంగా మన ఆందోళన కూడా ఒక శక్తివంతమైన భూతద్దమన్నమాట. అవును, చిన్న చిన్న భయాలను, అనుమానాలను పెద్దవిగా చేసి చూపిస్తుంది. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ మ్యాగ్నిఫై అనే ప్రక్రియ మంచికి చెడుకి రెండింటికీ ఉపయోగపడొచ్చు. ఒక శాస్త్రవేత్త సూక్ష్మజీవులను మ్యాగ్నిఫై చేసి కొత్త విషయాలు కనుక్కోవచ్చు. అదే సమయంలో ఒక వ్యక్తి తనలోని చిన్న లోపాన్ని మ్యాగ్నిఫై చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. ఖచ్చితంగా. ఈ పదం వెనుక ఉన్న అసలైన శక్తి అదే. అదొక సాధనం, ఒక టూల్ లాంటిది. అవును. ఆ సాధనాన్ని మనం ఎలా వాడుతున్నాము అనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక నగరంలో రెండు వర్గాల మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. సరే, దాన్ని మీడియా పట్టుకుని పదే పదే చూపించడం ద్వారా దానికి అనవసరమైన రంగు పులిమి ఒక చిన్నపాటి అల్లరిగా కాకుండా ఒక పెద్ద మత ఘర్షణగా మ్యాగ్నిఫై చేయగలదు. నిజమే. ఇక్కడ వాస్తవం మారలేదు, కాని దాన్ని చూసే మన దృష్టికోణం పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఆ కటకం మన చేతిలోనే ఉంటుంది. దేనిపై దృష్టి పెట్టాలి, దాన్ని ఎంత పెద్దదిగా చూడాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. మనం వాడే కటకాన్ని బట్టి ప్రపంచం ఎలా కనిపిస్తుందో చూశాం. కాని మనల్ని నడిపించే వ్యవస్థలే దెబ్బతిన్నప్పుడు అప్పుడు మన పరిస్థితేంటి? బహుశా మన తర్వాతి పదం మాల్ఫంక్షన్ దీని గురించేనేమో. మంచి కనెక్షన్. అవును, మన రెండవ పదం మాల్ఫంక్షన్ అంటే సరిగ్గా పనిచేయడంలో విఫలమవడం. మనకిచ్చిన ఉదాహరణైతే అందరికీ అనుభవమే. డబ్బు తీస్తున్నప్పుడు ఏటీఎం పనిచేయలేదు అని. అవును, ఆ ఫీలింగ్. అమ్మో, ఆ క్షణం నాకింకా గుర్తుంది. చేతిలో చిల్లిగవ్వలేదు, అర్జెంటుగా డబ్బులు కావాలి, అప్పుడే అది మాల్ఫంక్షన్ అవుతోంది. సరిగ్గా అదే. ఇది కేవలం టెక్నాలజీ వైఫల్యమేనా, లేక దానిపై మనం పెట్టుకున్న గుడ్డి నమ్మకానికి ఒక హెచ్చరిక? మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదు, ఇది నమ్మకానికి సంబంధించిన సమస్య. నమ్మకమా? అవును. ఫంక్షన్ అంటే పనిచేయడం. దానికి ముందు మాల్ అనే ఉపసర్గను చేర్చారు. లాటిన్లో దీనికి చెడు లేదా తప్పు అని అర్థం. అంటే తప్పుగా పనిచేయడం. ఒకప్పుడు మన పనులన్నీ మనమే చేసుకునేవాళ్ళం. కాని ఇప్పుడు ప్రతిదానికి ఒక యంత్రం, ఒక సిస్టమ్. కరెక్ట్. ఆ వ్యవస్థలో ఒక చిన్న భాగం మాల్ ఫంక్షన్ అయినా మన జీవితం మొత్తం స్తంభించిపోయినట్టనిపిస్తుంది. ఏటీఎం పనిచేయకపోతే డబ్బు రాదు. ఫోన్ మాల్ ఫంక్షన్ అయితే ప్రపంచంతో సంబంధాలు తెగిపోతే. ట్రాఫిక్ సిగ్నల్ మాల్ ఫంక్షన్ అయితే నగరమంతా గందరగోళం. నిజమే. ఇది కేవలం ఒక పరికరం ఆగిపోవడం కాదు, ఒక గొలుసు కట్టులో ఒక లింక్ తెగిపోవడం లాంటిది. సరిగ్గా చెప్పారు. దీన్ని ఒక డామినో ఎఫెక్ట్ లాగా ఊహించుకోవచ్చు. లేదా మన శరీరమే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ అనుకుంటే, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే దాని ప్రభావం గుండెమీద, రక్తపోటుమీద, మొత్తం ఆరోగ్యం మీద ఎలా పడుతుందో, అలాగే ఒక వ్యవస్థలో చిన్న మాల్ఫంక్షన్ కూడా ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. ఈ పదం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. అదేంటి? మనం టెక్నాలజీపై మరీ ఎక్కువగా ఆధారపడుతున్నామా? మన జీవితాలను ఇంత సున్నితంగా, ఇంత పెళుసుగా మార్చుకుంటున్నామా? యంత్రాలు మాల్ఫంక్షన్ అయితే వ్యవస్థలు దెబ్బతింటాయి. మరి మనుషులు మాల్ఫంక్షన్ అయితే? అంటే వాళ్ళ ప్రవర్తన హద్దులు దాటినప్పుడు,
అప్పుడు సంబంధాలు దెబ్బతింటాయి కదా. అదే మన మూడో పదం, మెడల్సమ్. అవును, మెడల్సమ్ అంటే ఇతరుల విషయాలలో అనవసరంగా తలబూర్చడం. ఉదాహరణ, అతని జోక్యం చేసుకునే స్వభావం అందరికీ చికాకు తెప్పించింది. ఈ మాట వినగానే మనందరికీ ఎవరో ఒక బంధువో స్నేహితుడో గుర్తొస్తారు కదా. అవునవును. నీ మంచి కోసమే చెబుతున్నా అంటూ మన జీవితంలోని ప్రతి విషయంలో సలహాలు ఇచ్చేవాళ్ళు. ఈ పదంలోనే ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా. మెడల్ అంటే జోక్యం చేసుకోవడం, మెడల్సమ్ అంటే జోక్యం చేసుకునే స్వభావం కలవాడు. ఈ పదం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది వ్యక్తిగత హద్దులు అంటే పర్సనల్ బౌండరీస్ అనే చాలా ముఖ్యమైన భావన గురించి మాట్లాడుతుంది. పర్సనల్ బౌండరీస్. ప్రతి మనిషికి తనకంటూ ఒక వ్యక్తిగత ప్రాంతముంటుంది. అది భౌతికంగా కావచ్చు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా కావచ్చు. ఆ హద్దులను దాటి ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు మనకు చికాకు, కోపమొస్తాయి. అంటే మన మంచి కోరే స్నేహితుడైనా మనం అడగకుండా మన ఫోన్ తీసుకుని మెసేజులు చదవడం, అవును. లేదా మన బట్టల ఎంపికపై పదే పదే కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ మెడల్సమ్ కోవకే వస్తాయా? ఖచ్చితంగా. అక్కడే సహాయానికి, జోక్యానికి మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతుంది. సహాయానికి, జోక్యానికి మధ్య. మీరు అడిగితే సలహా ఇవ్వడం సహాయం, అడగకపోయినా ప్రతి విషయంలో వేలు పెట్టడం జోక్యం. అయితే ఇక్కడింకో కోణం కూడా ఉంది. ఏమిటది? కొన్నిసార్లు, ముఖ్యంగా కుటుంబ సంక్షోభంలో లేదా స్నేహితుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ జోక్యం అవసరమనిపించొచ్చు. వాడి మానాన వాణ్ణి వదిలేయకూడదు, మనం కల్పించుకోవాలి అనిపిస్తుంది. నిజమే. ఆ గీత ఎక్కడ గీయాలి అనేది చాలా సున్నితమైన విషయం. బహుశా ఉద్దేశం మంచిదైనా అవతలి వ్యక్తి స్వేచ్ఛను, వారి నిర్ణయాన్ని గౌరవించినప్పుడు అది మెడల్సమ్ అవుతుందేమో. సరిగ్గా చెప్పారు. శ్రద్ధ చూపించడానికి, అధికారం చలాయించడానికి మధ్య తేడాను ఈ పదం మనకు గుర్తుచేస్తుంది. ఒక వ్యక్తి ప్రవర్తన గురించి, సంబంధాల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక వ్యక్తి నుండి మొత్తం సమాజానికి సంబంధించిన ఒక పెద్ద ఆదర్శం వైపు వెళ్దాం. ఇది చాలా ముఖ్యమైన పదం. ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థ, మెరిటాక్రసీ అన్న వ్యవస్థలా అనిపిస్తుంది కదూ. అవును, ఖచ్చితంగా. ఎవరికైనా వారి కులం, మతం, కుటుంబ నేపథ్యం కాకుండా కేవలం వారి ప్రతిభ ఆధారంగా అవకాశం దొరకడం. అది గొప్ప విషయం. సమానత్వానికి ఇదే పునాది అనిపిస్తుంది. అది నిజంగా ఒక గొప్ప ఆదర్శం. మెరిట్ అంటే యోగ్యత, క్రాసీ అంటే పాలన లేదా వ్యవస్థ అంటే యోగ్యుల పాలన. అయితే ఆచరణలో ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఎలా? ఆ ఉదాహరణ వాక్యంలో లక్ష్యంగా పెట్టుకుంది అనే మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. నిర్ధారించింది అని చెప్పలేదు, నిర్ధారించాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఓ అవును, ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ అని ఉంది. అంటే అది ఒక గమ్యం, ఇంకా చేరుకోలేదు. ఎందుకంటే మొదటి ప్రశ్న, ప్రతిభను ఎలా కొలుస్తాం? ఒక పరీక్షలో వచ్చే మార్కులే ప్రతిభకు గీటురయ్యా? కానీ మీరు చెప్పినట్లు అందరికీ సమాన అవకాశాలు లేనప్పుడు మెరిట్ అనే పదాన్నే పక్కన పెట్టేయాలా? అది కాదు. అలా చేస్తే అసలు ప్రతిభకు విలువేముంటుంది? ఒక మంచి కోచింగ్ సెంటర్లో చదివిన విద్యార్థికి, కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి మధ్య ఒకే పరీక్ష పెట్టి ఇదిగో ఇదే మెరిట్ అనరం ఎంతవరకు సబబు? ఈ రెండింటి మధ్య సమతుల్యమెలా? చాలా మంచి ప్రశ్న. మెరిట్ని వదిలేయమని కాదు, కానీ మెరిట్ని గుర్తించే ప్రక్రియ ఎంత న్యాయబద్ధంగా ఉంది అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. అంటే ప్రాసెస్ ముఖ్యం. అవును, కేవలం పరీక్ష మార్కులే మెరిట్ కాదు. ఒక పేద విద్యార్థి అనేక కష్టాల కోర్చి 80% మార్కులు తెచ్చుకోవడం, అన్ని సౌకర్యాలు ఉన్న విద్యార్థి 90% తెచ్చుకోవడం, ఈ రెండింటిలో దేనిని మనం ఎక్కువ మెరిట్గా చూడాలి? అందుకే మెరిటోక్రసీ అనేది ఒక గమ్యస్థానం కాదు, అది మనం నిరంతరం మెరుగుపరుచుకుంటూ ప్రయాణించాల్సిన ఒక దారి. అదొక ఆదర్శం అంతే తప్ప ఇప్పటికీ సాధించేసిన వాస్తవం కాదు. కరెక్ట్. ఒక ఆదర్శవంతమైన వ్యవస్థ గురించి ఇంత సంక్లిష్టమైన చర్చ తర్వాత ఇప్పుడు వైవిధ్యం, సంక్లిష్టతలను సెలబ్రేట్ చేసే ఒక పదం వైపు వెళ్దాం. ఇది వినడానికి చాలా అందంగా ఉంటుంది, మన దేశానికైతే సరిగ్గా సరిపోతుంది. మల్టీఫేరియస్. అవును, చాలా అందమైన పదం మల్టీఫేరియస్. దీని అర్థం అనేక రకాలైనవి మరియు విభిన్నమైనవి. ఉదాహరణ కూడా అంతే అద్భుతంగా ఉంది. భారతదేశంలో బహుళ సంస్కృతులు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. ఇండియా హ్యాస్ మల్టీఫేరియస్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. ఈ పదం మన దేశం కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఇక్కడొక డౌట్. చాలా అని చెప్పడానికి, మల్టీఫేరియస్ అని చెప్పడానికి తేడా ఏంటి? రెండూ దాదాపు ఒకే అర్థాన్నిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
మంచి ప్రశ్న. ఇక్కడే అసలు విషయం ఉంది. మెనీ అంటే కేవలం సంఖ్యను సూచిస్తుంది. జస్ట్ క్వాంటిటీ. అంతే. ఒక బుట్టలో చాలా పువ్వులున్నాయి అనడం వేరు, కాని మల్టీఫేరియస్ అన్నప్పుడు కేవలం సంఖ్య గురించే కాదు, వాటి మధ్య ఉన్న వైవిధ్యం, భిన్నత్వం, సంక్లిష్టత. ఆహా, గొప్పతనం కూడా. అవును. రకరకాల రంగులు, సువాసనలు, ఆకారాలు ఉన్న మల్లెలు, గులాబీలు, చామంతులతో కూడిన దండ అని వర్ణించడం లాంటిది. ఓకే. మల్టీ అంటే బహుళ, ఫేరియస్ అంటే రూపాలు కలిగినది. భారతదేశంలో అనేక సంస్కృతులు ఉన్నాయని చెప్పడం ఒకటి, మల్టీఫేరియస్ సంస్కృతులు ఉన్నాయని చెప్పడం మరొకటి. రెండోది చెప్పినప్పుడు ఆ సంస్కృతులన్నీ ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకుని ఉన్నాయో ఆ ఫీలింగ్ వస్తుంది. సరిగ్గా అదే. ఇప్పుడు అర్థమైంది. ఒక ఫుడ్ కోర్ట్లో చాలా స్టాల్స్ ఉన్నాయని చెప్పడం వేరు. అక్కడ పంజాబీ, సౌత్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్ ఇలా రకరకాల వంటకాలు, వాటి సువాసనలు కలగలిసి ఉన్నాయని చెప్పడం వేరు. అవును, రెండోది మల్టీఫేరియస్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది కేవలం సంస్కృతులకే కాదు, ఒక వ్యక్తి యొక్క ప్రతిభకు కూడా వర్తించవచ్చు కదా. ఖచ్చితంగా. ఒక వ్యక్తికి బహుముఖ ప్రజ్ఞ ఉంటే హీ హాజ్ మల్టీఫేరియస్ టాలెంట్స్ అని అనొచ్చు. ఓకే. ఒక అడవిలోని జీవవైవిధ్యాన్ని వర్ణించడానికి, ఒక నగరంలోని విభిన్నమైన ప్రజలను వర్ణించడానికి ఈ పదం మనకేం చెబుతోందంటే, ప్రపంచంలోని అందం దాని ఏకరూపతలో లేదు, దాని వైవిధ్యంలోనే ఉంది. మరి వీటన్నిటి అర్థమేంటి? మనం ఈరోజు 5 విభిన్నమైన పదాలను చూశాం. ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్టుగా కనిపించినా అవన్నీ మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా సహాయపడతాయో చూశాం. మ్యాగ్నిఫై మన దృష్టికోణాన్ని ఎలా మారుస్తుందో చెప్పింది. అవును. మాల్ఫంక్షన్ వ్యవస్థల వైఫల్యాన్ని గుర్తుచేసింది. మెడల్సమ్ మానవ సంబంధాల్లోని సున్నితమైన హద్దుల గురించి మాట్లాడింది. మెరిటాక్రసీ ఒక సామాజిక ఆదర్శాన్ని, దానిలోని సవాళ్లను పరిచయం చేసింది. మరి మల్టీఫేరియస్ సంక్లిష్టమైన వైవిధ్యాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పింది. సరిగ్గా చెప్పారు. ఈ పదాలన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వర్ణించడానికి, విశ్లేషించడానికి మనం ఉపయోగించే శక్తివంతమైన సాధనాలు. టూల్స్ అన్నమాట. అవును. ఒక చిన్న కటకం నుండి ఒక దేశ సంస్కృతి వరకు భాష మన అవగాహనను ఎలా నిర్మిస్తోందో, ఎలా ఆకృతి చేస్తోందో గమనించవచ్చు. అంటే మనం సరైన పదాన్ని ఎంచుకున్నప్పుడు మన ఆలోచన కూడా స్పష్టంగా మారుతుంది. ఖచ్చితంగా. మన భావన లోతుగా వ్యక్తమవుతుంది. చివరిగా ఒక ఆలోచన వదిలివెళ్తాను. తప్పకుండా. ఒక విషయం గమనించారా? మనం యంత్రాల వైఫల్యాన్ని, మాల్ఫంక్షన్ మరియు ఒక సామాజిక వ్యవస్థ యొక్క లక్ష్యంని, మెరిటాక్రసీ వివరించడానికి దాదాపు ఒకే రకమైన విశ్లేషణాత్మకమైన పదాలను, ఒకే తర్కాన్ని ఉపయోగిస్తున్నాం. అవును, నిజమే. మనం వాడే భాష భౌతిక ప్రపంచాన్ని అంటే యంత్రాలు, కటకాలు, మరియు సామాజిక ప్రపంచాన్ని అంటే సంబంధాలు, వ్యవస్థలు, వీటిని మనం అర్థం చేసుకునే విధానాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా ఈ రెండింటినీ ఒకే గాజు గ్లాసులోంచి చూసేలా మన భాష మనల్ని ప్రోత్సహిస్తుందేమో. దీని గురించి ఆలోచించండి.